నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి అర్షమూలలు. దీన్నే పైల్స్, హెమరాయిడ్స్ అంటాం. ఇది చాలామంది ఏంటంటే మొహమాటానికి, సిగ్గుతో చెప్పుకోలేరు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళైతే అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏమనుకుంటారో అనేది చెప్పకుండా ముదిరే వరకు చూస్తారు. ముదిరిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి. సో, కాబట్టి ఇది ఏదో సిగ్గుపడే వ్యాధి కాదు. ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్‌ని మీ అడిగి తెలుసుకొని సలహా తీసుకోగలిగితే ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే అంత ఈజీగా తగ్గే వ్యాధి కాబట్టి దీని గురించి మాట్లాడదాం. అర్షమూలలు అంటే అసలు ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మోషన్ వెళ్ళే దగ్గర యానల్ రీజియన్‌లో చిన్న బొడిపెల్లాగా ట్యాగ్స్ అంటాము. మొటిమల పెద్ద పెద్ద మొటిమల్లాగా బొడిపెల్లాగా మనం మోషన్ వెళ్ళి వాష్ చేసుకునేటప్పుడు తగులుతుంటాయి. ఇవి ఒకటి గాని అనేక 2 గాని బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఒకటే ఉండాలని లేదు. చాలామందికి 3, 4 కూడా ఉంటాయి. ఇవి మనకి బయటికి కనబడిపోతుంటాయి. వీటే ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాము. అలానే ఇంటర్నల్ పైల్స్ ఇవేంటంటే లోపల ఇవి కంటికి కనబడవు. మోషన్ వెళ్ళినప్పుడు కూడా టచ్ అవ్వవు. కానీ లోపల ఉంటాయి. లోపల వల్ల మోషన్ వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ లాగా అది రప్చర్ అయ్యి బ్లడ్ పడుతూ ఉంటుంది. ఇవే 2 రకాలుగా చూసుకుంటే బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం. అంటే కొన్నిట్లో రక్తం కారుతూ వస్తుంది. కొన్నిట్లో ఏం కనబడదు. కాకపోతే ఇవన్నీ ఈ రకాలుగా అలానే ఇవి పొజిషన్ వైస్ కూడా 3:00, 9:00 పొజిషన్ వైస్ కూడా ఈ పైల్స్ అర్షమూలాలు ఉంటాయి. ఇది ఎవరికొస్తుంది? ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ జాబ్ అంటే ఎక్కువ కూర్చొని ఉంటారు. హార్డ్ సబ్స్టెన్సెస్ మీద ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. లైక్ టీచర్స్ కానియండి, డ్రైవర్స్ కానియండి, ఆర్ వీళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. అలానే అధిక బరువు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళలో, ఫుడ్‌లో ఏవైతే బాగా ఫైబర్ ఫుడ్ అంటే ఇంటెస్టైన్స్‌ని కదిలిపించే ఫుడ్స్ ఏంటి, మోషన్‌ని క్లియర్ చేసే ఫుడ్స్, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడం తగ్గించిన వాళ్ళు, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోని వాళ్ళలో ఎక్కువగా ఈ పైల్స్ చూస్తాము. ఇవి కాకుండా ఇంకో రకం ఏంటి, తీసుకునే ఫుడ్ టైంకి తీసుకోరు. అంటే మీరు చూడండి ఏదో పొద్దున్న తినేస్తారు, మధ్యాహ్నం బయట ఎక్కడంటే అది తినేస్తారు, రాత్రి ఏదో టైంకి తినేస్తారు. ఇలా కాకుండా మంచిగా నార్మల్‌గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇంటి ఫుడ్‌ని 3-4 సార్లు రాత్రి 8 లోపలే మీ డిన్నర్ ఫినిష్ చేయగలిగితే, రాత్రి 10 తర్వాత మన లివర్ అనేది పైత్యరసాన్ని రిలీజ్ చేసుకొని, డైజెస్ట్ చేసుకొని ఈజీగా మోషన్ అనేది క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ మనం లేట్ నైట్స్ తినడం వల్ల ఈ ప్రాసెస్‌ని ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని, బైల్ జ్యూస్‌ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో తీసుకునే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ పైల్స్ ఆడవాళ్ళలో కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే డెలివరీ టైంలో మేము చూస్తుంటాము. డెలివరీ టైంలో వస్తుంది. బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ముందుగా పైల్స్ అనేది నేను చెప్పినప్పుడు మనము కూర్చున్నప్పుడు పెయిన్ లాగా ఉండడము, మోషన్ సరిగ్గా రావట్లేదు డాక్టర్ గారు, మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం బ్లడ్ స్టెయిన్స్ కనబడుతున్నాయి, మాకు కడుపులో నొప్పిలాగా ఉంది అన్నప్పుడు వెంటనే మీరు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడి వాతపైత్య కఫాలు చెక్ చేసి మీకు డైట్ కానియండి, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకోగలిగితే అక్కడితోనే దాని తీవ్రతని అది కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ ఇంకోటి నేను అందరికీ హింట్ ఇవ్వాల్సింది అంటే చాలామంది ఇంకో రకంగా ఆలోచిస్తారు. మోషన్ దగ్గర నొప్పి రాగానే ఫస్ట్ అది పైల్స్ అనుకుంటారు. కానీ అది కాదు. పైల్స్ అనేది నేను చెప్పినట్టు బొడిపెల్లాగా ఉండడము, చేతికి తగలడము, ఫ్లవర్ లాగా ఉండడం ఇవి మనకు చూడగానే తెలిసిపోతుంది. బట్ ఎప్పుడైనా మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ కలిసినప్పుడు మేము వాటిని చూసినప్పుడు మనకేం తెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇది పైల్స్ కాకుండా ఫిస్టులా ఉంటుంది. అంటే ఫిస్టులాకి, పైల్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే పైల్స్ అనేది బయటికి ట్యాగ్స్ లాగా కనబడుతుంది. ఫిస్టులా లోపలికి చిన్న ట్రాక్ ఓపెన్ అయ్యి హోల్ లాగా పెద్ద పేగుల వరకు కూడా వెళ్ళి లోపలంతా బ్యాక్టీరియం క్రియేట్ అయ్యి కొన్నిసార్లు క్యాన్సరస్‌గా కూడా అంటే కార్సినోమాగా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ లైఫ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ ఫిస్టులాని ఎంత తొందరగా గుర్తించగలిగితే అంత తొందరగా ఇది శల్య చికిత్స ద్వారా ట్రీట్ చేయగలుగుతాం. అంటే క్షారసూత్ర అనేది ఒకవేళ అవసరం అనుకుంటే సజెస్ట్ చేస్తాము. బట్ అది లేని పక్షంలో ఔషధాలతోనే మనం ఈ పైల్స్‌ని తగ్గించగలుగుతాము. సో, పైల్స్, ఫిస్టులా అనేది అంత ఇంపార్టెంట్ ఉంటుంది. అలానే మూడో రకం వచ్చి ఫిషర్ అంటాము. అంటే ఇది చిట్లిపోవటం వల్ల చిన్నగా నొప్పిలాగా వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది. అయితే ఏదైనా కానీ మనం చూడకుండా దీన్ని అబ్జర్వ్ చేయకుండా మనం ఒక కంక్లూజన్‌కి రాలేము. కొన్ని సందర్భాల్లో మాకుండే ఎక్స్‌పీరియన్స్ వల్ల ప్రైమరీ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. అంటే ప్రైమరీ ట్రీట్మెంట్స్ అంటే ఆ ఇబ్బంది తగ్గించిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చూడకుండా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. కానీ సేఫర్ సైడ్ మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను చెప్పాను పైల్స్‌కి డాక్టర్ ఇది అర్షమూలలు అని తెలిసింది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మోషన్ రోజు రెగ్యులర్‌గా అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. అవ్వని పక్షంలో దాన్ని కంట్రోల్ చేయటానికి ఆయుర్వేద ఔషధాలైన అభయారిష్ట, చిరువిల్వాది కషాయము, అలానే గుగ్గులు లాంటివి అర్షోగ్నవటి అని కానియండి, ఆరోగ్యవర్ధిని, కాంచనార గుగ్గులు అనేవి కొన్ని సజెస్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఇవి పేగుల్లో పేరుకుపోయిన వాటిని క్లీన్ చేయటంలో పాటు
పెరిస్టాల్టిక్ విల్లా అనేది ఏవైతే విర్లేస్ అంటామో, ఆ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్‌ని ఫ్రీ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మీరు చూసుకుంటే ఇది పైత్యానికి సంబంధించింది పైల్స్ అనేది. సో, నాలుక దగ్గర ఉండే తడి లాంటిది మ్యూకస్ ఎలా ఉంటుందో, మన పెద్ద పేగుల్లో కూడా అలా మ్యూకస్ జెల్లీ టైప్‌లో జిగురులాగా ఉంటుంది. అది బాగా డ్రై అయిపోవడం వల్ల మోషన్ హార్డ్‌గా అయిపోయి, కదిలినప్పుడల్లా పెయిన్ లాగా వస్తుంటుంది. మరి ఇది మళ్ళీ సరిగ్గా చేయాలంటే మూల కారణాన్ని ట్రీట్ చేయాలన్నప్పుడు, మనం తీసుకునే ఫుడ్ చాలా సాఫ్ట్ డైట్ ఉండాలి. కంపల్సరీ మన డైట్‌లో మిల్లెట్స్ లాంటివి ఏదో ఒక డైట్‌లో యాడ్ చేయాలి. ఎందుకంటే హై ఎనర్జీ ఇస్తాయి, హై ఫైబర్ ఉంటాయి. అలానే ఫ్రూట్స్‌లో జామ పండు కానియండి, అరటిపండు, పోమ్‌గ్రానైట్, ప్రూన్స్ ఇలాంటివి. నాన్ వెజ్ ఐటెమ్స్ కొంచెం తగ్గించి తీసుకునే వాళ్ళు ప్రోటీన్ గురించి అన్నప్పుడు మధ్యాహ్నం పూట వరకే లిమిట్ చేయాలి. కానీ నైట్ టైమ్స్ వారంలో 1, 2 సార్లు కాకుండా ఒకసారి 2 సార్లు ఈజ్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే వాటర్ ఇంటేక్. మన వాటర్‌ని బాడీలో హైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఒక 3 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ వెళ్తూ ఉండాలి. అలానే దీనికి దివ్య ఔషధంగా మనకి ఇంట్లో దొరికే ఔషధం ఏంటంటే మజ్జిగ. దీన్నే తక్రారిష్టం అంటాం. మజ్జిగని బాగా చిలికి దాన్ని వడగట్టుకొని తాగటం వల్ల నేను ఇంతకుముందు ఏదైతే పేగుల్లో పేరుకుపోయిన ఆ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్‌ని ఇంక్రీజ్ చేయడం వెళ్ళిపోతుంది. అలానే ఇంకొక ఔషధం ఏంటి అంటే దాన్నే మనము బిల్వ ఫలము అంటాము. మారేడు ఫలము అంటాము. దీన్ని మనం తీసుకొచ్చి ఒక వారం రోజులు ఎండబెట్టి ఆ ఫలాన్ని దాన్ని పౌడర్ చేసుకొని రోజు ఒక చెంచా తీసుకోవడం వల్ల కూడా ఈ పైల్స్ ఏదైతే ఉబ్బి ఉంటాయో, ఉబ్బిన సిరలు అలానే ట్యాక్స్ లాంటివి వాటిని ష్రింక్ చేయటంలో అండ్ మోషన్ క్లియర్ చేయడంలో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలానే మన లైఫ్ స్టైల్‌కి వచ్చేసరికి ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో లేసి నడవటము, కొంచెం కాళ్ళని స్ట్రెచ్ చేసుకోవటము, చేయటము. కూర్చోవాల్సి వచ్చినప్పుడు కుషన్ లాంటిది వేసుకొని మన నడుమును పెట్టడము, కాళ్ళు ఎత్తులో కానీ స్ట్రెయిట్‌గా ఉంచుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యానల్ రీజియన్‌లో ఆ రక్త ప్రసరణ వీక్ అయినప్పుడే ఇవి ఎంగార్జ్ అవుతుంటాయి. ఎంగార్జ్ అంటే ఉబ్బినట్టు వస్తుంటాయి సిరలు. పైల్ మాస్ లాగా. సో, వాటితో పాటు ఒకవేళ పెయిన్‌ఫుల్ కండిషన్స్ ఉన్నాయి డాక్టర్ గారు అన్నప్పుడు సింపుల్‌గా పెయిన్ కిల్లర్స్ వాటి కాకుండా ఒక లీటర్, 2 లీటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నేను చెప్పిన ఇంతకుముందు త్రిఫలా చూర్ణాన్ని ఒక 50 గ్రామ్స్ వేసి కూర్చోవటం వల్ల వాసో డైలేషన్ అంటే రక్తనాళాల్లో ఏదైతే స్టిఫ్ అయిపోతుందో అది రిలాక్స్ అయ్యి టెంపరరీ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ ఒక ఆయుర్వేద వైద్యుని కలిసిన తర్వాత మేము ఇచ్చే ఔషధాలు, ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల దీనికి మనం సొల్యూషన్ అయితే ఇవ్వగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు నా క్లినిక్స్ హైదరాబాద్‌లో నా క్లినిక్స్ కూకట్పల్లిలో కానీ, నాగోల్లో కానీ కలవచ్చు. లేదంటే నా ఆన్‌లైన్ కన్సల్టేషన్ అయినా చేయొచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ.